వెల్కమ్ టు అవర్ ఛానల్ మహేష్ ఇంగ్లీష్ అకాడమీ. సో మీ అందరికీ ఒకసారి నేను సారీ చెప్పాలి, బికాస్ లాస్ట్ 2 days నుంచి నేను ఐ కుడెంట్ అప్లోడ్ ఎనీ వీడియో అండ్ ఐ కుడెంట్ కమ్ ఈవెన్ ఫర్ ద లైవ్ సెషన్ కూడా రాలేకపోయాను. కొంచెం పర్సనల్ స్కెడ్యూల్ ఉండే. ఫర్ దట్ రీజన్ ఐ కుడెంట్ మేక్ ఇట్ ఆల్ దీస్ థింగ్స్. బట్ ఈ రోజు నుంచి ఖచ్చితంగా వీడియోస్ అప్లోడ్ చేద్దాం. స్టే ట్యూన్డ్ మై డియర్స్. మన సబ్స్క్రైబర్స్లో ఒకరు కామెంట్ పెట్టారు, వన్ ఆఫ్ ద సబ్స్క్రైబర్స్, సార్ గ్రామర్ ఎక్కువ చెప్తున్నారు సార్, స్పోకెన్లో గ్రామర్ ఎక్కువ చెప్తున్నారు సార్. సో దానికోసం ఒక చిన్న పాయింట్ మీ అందరికీ మీ దృష్టికి తీసుకురావాలనేది నా ఇంటెన్షన్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చాలామందికి తెలిసిందే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నా దగ్గర 2 ట్యాంక్స్ ఉన్నాయండి. ఐ హ్యావ్ 2 ట్యాంక్స్, వాటర్ ట్యాంక్స్ ఉన్నాయి, 2 ట్యాంక్స్ ఉన్నాయి. ఈ 2 ట్యాంక్స్లో ఈ రెండిటికి నేనేం చేసాను సార్ అంటే, ఇక్కడ ట్యాబ్ ఫిట్ చేసినాను. దీని కింద ఒక ట్యాబ్, ఐ మీన్ లైక్ ఒక బకెట్ టైప్ ఒకటి పెట్టాను. దీన్ని కూడా ట్యాబ్ ఫిట్ చేశాను, దీన్ని కూడా ఒక బకెట్ పెట్టాను. దిస్ ఇస్ ట్యాంక్ ఏ, దిస్ ఇస్ ట్యాంక్ బి అండి. బాగా గమనించాలి. దిస్ ఇస్ ట్యాంక్ ఏ, దిస్ ఇస్ ట్యాంక్ బి. దీంట్లో వాటరు, ఇది వాటరు, దిస్ ఇస్ వాటర్. ఓకే రైట్. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, అండ్ విచ్ ట్యాప్, ఇన్ విచ్ ట్యాబ్, ఏ ట్యాబ్లో ఇన్ విచ్ ట్యాబ్ ద వాటర్ కమ్స్ వెరీ ఫాస్ట్. ఏ ట్యాబ్లో వాటర్ కొంచెం ఫాస్ట్గా వస్తాయి, లేకపోతే ఏ ట్యాబ్లో వాటర్ వస్తాయి? ఆబ్వియస్లీ మీ ఆన్సర్ ఇస్ బిలో వస్తాయి సార్. సో వై నాట్ ఏ? ఏలో ఎందుకు రాదు? ఏ ఎందుకు కాదు? ఏలో ఎందుకు, ఏ ట్యాబ్లో వాటర్ ఎందుకు రాదు? ఈ ట్యాబ్లో వాటర్ ఎందుకు రాదు? సింపుల్ రీజన్, ట్యాంకులో వాటర్ లేదు. ట్యాంకులో వాటర్ లేకపోతే ట్యాబ్లో ఎట్లా వస్తుంది? ఇక్కడ నాకు ట్యాంక్ ఫుల్ ఉంది, ట్యాబ్లో వాటర్ వస్తుంది, ఈజీగా వస్తుంది వాటర్. ఇట్స్ వెరీ ఈజీ, ఈజీగా వచ్చేస్తుంది. సో ముందు మనం ఏం చేయాలి సార్ అంటే, ట్యాబ్లో వాటర్ రావాలి సార్ అంటే ట్యాంకు నింపాలి. ట్యాబ్లో వాటర్ రావాలి అంటే ట్యాంకు నింపాలి. ఇది ట్యాంక్, ఇది ట్యాబ్. ఇక్కడ మనం ఇంగ్లీష్ నింపితే ఇక్కడ ఇంగ్లీష్ వస్తుంది. ఏటీఎం పోయినాను సార్, బెస్ట్ ఎగ్జాంపుల్. ఫోన్పే పక్కన పెట్టండి. ఏటీఎం పోయినాను, స్లాట్ కార్డ్ ఇన్సర్ట్ చేశాను, 5,000 డబ్బులు అడిగాను, ఇవ్వలే అంటే లేదు అని చూపిస్తుంది. అంటే ఏంది దాని మీనింగ్? నా అకౌంట్లో డబ్బులు లేవు. అకౌంట్లో డబ్బులు వేసి ఏటీఎంలో తీసుకోవచ్చు, అకౌంట్లో డబ్బులు ఉంటే ఏటీఎంలో తీసుకోవచ్చు, ట్యాంకులో వాటర్ ఉంటే ట్యాబ్లో తీసుకోవచ్చు, మైండ్లో ఇంగ్లీష్ ఉంటే నోట్లో మాట్లాడవచ్చు, నోటి ద్వారా మాట్లాడవచ్చు. ముందు మనం ఏం చేయాలా? ట్యాంకుని నింపాలా. ఈ ట్యాంకుని ఇంగ్లీష్తో నింపితే ఇక్కడ ఇంగ్లీష్ వస్తుంది. ఇక్కడ ఏమి నింపకుండా ఊక ట్యాబ్ తిప్పుకుంటా నాకు వాటర్ రాలే. ఇక్కడ నాకు ఇంగ్లీష్ నాలెడ్జ్ ఏమి నింపకుండా నాకు ఇంగ్లీష్ రాలే, నేను ట్రై చేస్తున్నా రాలే. నీ ట్యాంకు నిండలే. ఫస్ట్ నీ ట్యాంకు నిండితే నీ ట్యాబ్లో వాటర్ వస్తుంది. ఊకే తిప్పుకుంటూ కూర్చుంటే ఏమొస్తుంది? గాలి వస్తుంది. మనం కూడా అంతే. ఇంగ్లీష్ నాలెడ్జ్ పెంచుకోకుండా, కొంచెం గ్రామర్ తెలుసుకోకుండా, కొంచెం కంటెంట్ తెలుసుకోకుండా ఇంగ్లీష్ మాట్లాడడానికి ట్రై చేస్తే గాలి పోతుంది. అందుకే మనకు చాలామందికి కామెంట్ చేస్తారు, చాలామంది ఇంగ్లీష్ని, మెనీ పీపుల్ కామెంట్ లైక్ ఫేసింగ్ దిస్ కైండ్ ఆఫ్ కామెంట్స్ లైక్ యువర్ ఇంగ్లీష్ ఈజ్ నాట్ పర్ఫెక్ట్, యు ఆర్ స్పీకింగ్ వెరీ రాంగ్ అండ్ యువర్ స్పీకింగ్ ఈజ్ లైక్ బాటిల్ ఇంగ్లీష్. బికాస్ ద సింగిల్ రీజన్ ఇస్ దట్ అవర్ ట్యాంక్స్ ఆర్ నాట్ అట్ ఆల్ ఫిల్డ్. మన ట్యాంక్స్ అసలు ఫిల్ చేయవలే. ముందు మనం ఫిల్ చేసిందంటే ఇక్కడ వాటర్. సో అందుకు నేను కొంచెం గ్రామర్ ఎందుకు టచ్ చేస్తాను సార్ అంటే, దిస్ ఇస్ నాట్ అవర్ మదర్ టంగ్. ఇది మన మదర్ టంగ్ కాదు. కొన్ని తెలుసుకొని, కొంచెం నాలెడ్జ్ వేసుకొని తర్వాత నీ ట్యాబ్ తిప్పితే అప్పుడు మనకి ఇంగ్లీష్ వస్తుంది. సో మన సబ్స్క్రైబర్కి ఐ థింక్ మీకు ఆన్సర్ దొరికిందని కోరుకుంటూ, సో గ్రామర్ ఎందుకు నేను టచ్ చేస్తున్నాను సార్ అంటే, బికాస్ సింపుల్ రీజన్ ఏంటంటే, ముందు నాలెడ్జ్ని నింపుకోవాలి. నింపుకున్న తర్వాత ప్రాక్టీస్ అనేది మనం మొదలు పెడితే ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బ్యూటీ బయటకు వస్తుంది అని చెబుతూ, సో ఈరోజు నేను ఫ్యూచర్ టెన్సెస్ చెబుతూ ఈరోజు మన క్లాస్లో నేను ఫ్యూచర్ టెన్సెస్ తీసుకుంటాను. ఫ్యూచరు. సో నంబర్ 9th టెన్స్, సింపుల్ ఫ్యూచర్ టెన్స్.
సో ముందు మీరు ట్యాంక్ నింపడం మీద ఫోకస్ పెట్టండి. లెట్ us స్టార్ట్ విత్ అ సింపుల్ ఫ్యూచర్. ప్రతి టెన్స్కి మనము స్ట్రక్చర్ నేర్చుకుంటున్నాం, యూసేజ్, కీవర్డ్స్, ఈ 3 తెలుసుకుంటున్నాం. సో సింపుల్ ఫ్యూచర్ చాలామందికి చాలా ఈజీ అయిన టెన్స్. ఫ్యూచర్ అంటే మనకు విల్లు షెల్ వస్తుంది, సబ్జెక్టు, పాజిటివ్ స్ట్రక్చర్. చూడండి, పాజిటివ్ స్ట్రక్చర్, సబ్జెక్టు ప్లస్ విల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. చాలామందికి ఇక్కడ షెల్ కూడా వస్తుంది కదా సార్, వస్తుంది, చాలా తక్కువ వాడతాం మనం. ఐకి వీకి మాత్రమే షెల్ వాడండి అంటాము, కానీ ఐ విల్ కమ్మే మనం ఎక్కువ వాడతాం. షెల్ ఎక్కువ ఎక్కడ వాడతాం సార్ అంటే క్వశ్చనింగ్లో, ఇంట్రాగేషన్లో. షెల్ వి గో, షెల్ వి స్టార్ట్ ద క్లాస్, షెల్ వి లర్న్ దిస్ వన్, షెల్ వి కంటిన్యూ. అక్కడ ఇంట్రాగేటివ్లో షెల్ ఎక్కువ వాడతాం, కానీ మిగతా అన్నిటికీ విల్లే ఎక్కువ మనం వాడతాం. సో అందుకు నేను విల్ రాశాను. సబ్జెక్టు విల్లు షెల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. నెగిటివ్ స్ట్రక్చర్ చూడండి, నెగిటివ్ సబ్జెక్టు ప్లస్ విల్ ఆర్ షెల్ ప్లస్ నాట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇది స్ట్రక్చరు, మనకు స్ట్రక్చర్ తెలుసు. నెక్స్ట్ యూసేజ్. సింపుల్ ఫ్యూచర్ని ఎక్కడ వాడతాం సార్? ఇట్స్ వెరీ సింపుల్ మై డేస్. ద యాక్షన్స్ విచ్ విల్ టేక్ ప్లేస్ ఇన్ ద ఫ్యూచర్. ఫ్యూచర్లో జరగబోయే, సంభవించే పనుల్ని, భవిష్యత్తులో జరగబోయే పనుల్ని సింపుల్ ఫ్యూచర్లో చెప్తాము. నేను రేపు వస్తాను, నేను రేపు రాను, నేను నెక్స్ట్ వీక్ కొంటాను, నెక్స్ట్ వీక్ కొనను, వాళ్ళు ఇక్కడికి వస్తారు, వాళ్ళు ఇక్కడికి రారు, నెక్స్ట్ మంత్ నేను క్లాస్ స్టార్ట్ చేస్తాను, రేపు నేను క్లాస్ స్టార్ట్ చేస్తాను. యూసేజ్ ఫ్యూచర్లో, భవిష్యత్తులో జరగబోయే పనులు, భవిష్యత్తులో జరగబోయే పనులు. ద యాక్షన్స్ విచ్ విల్ టేక్ ప్లేస్. ఇంగ్లీష్ లైన్ కూడా గుర్తుపెట్టుకోండి ప్లీజ్. ద యాక్షన్స్ విచ్ విల్ టేక్ ప్లేస్ ఇన్ ద ఫ్యూచర్, ఇట్ విల్ బి కమ్స్ అండర్ సింపుల్ ఫ్యూచర్ యూసేజ్. అండ్ కీవర్డ్స్ ఏంటి మరి? సింపుల్ ఫ్యూచర్ని గుర్తుపట్టడం ఎట్లా? ఇట్స్ వెరీ ఈజీ. సూన్ అని ఉంటుంది, వెరీ సూన్ అని ఉంటుంది. సూన్ ఉంటే చాలంగా. లేకపోతే టుమారో అని ఉంటుంది, డే ఆఫ్టర్ టుమారో అని ఉంటుంది, డే ఆఫ్టర్ టుమారో, టుమారో, డే ఆఫ్టర్ టుమారో, నెక్స్ట్ వీక్ అని ఉంటుంది, నెక్స్ట్ మంత్ అని ఉంటుంది, నెక్స్ట్ ఇయర్ అని ఉంటుంది, నెక్స్ట్ దసరా అని ఉంటుంది, నెక్స్ట్ జనవరి ఉంటుంది. నెక్స్ట్ ఈజ్ కామన్. సూన్, వెరీ సూన్, టుమారో, డే ఆఫ్టర్ టుమారో, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్. సో ఇవన్నీ కూడా మనం కీవర్డ్స్గా, అంటే సింపుల్ ఫ్యూచర్ని గుర్తుపట్టే ఒక టైమ్ ఆఫ్ అడ్వర్బ్ ఆఫ్ టైమింగ్స్ అంటాం. అంటే వీటిని కీవర్డ్స్గా మనం పరిగణిస్తాం. ఇది స్ట్రక్చరు, ఇది యూసేజు, ఇవన్నీ కూడా కీవర్డ్స్. సింపుల్ ఫ్యూచర్ డేటా ఇది. యూసేజ్లో ఇప్పుడు మనం స్పోకెన్లో ఎట్లా వాడతాం సార్? దీంట్లో పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది, ఇంటరాగేటివ్ ఉంటుంది. కొంచెం ఓపికతో వినాలి. సో చూడండి, వాళ్ళు రేపు స్టార్ట్ చేస్తారు సార్. దే విల్ స్టార్ట్ టుమారో, దే విల్ స్టార్ట్ టుమారో. రేపు వాళ్ళు స్టార్ట్ చేస్తారు, డౌటే లేదు. దే విల్ స్టార్ట్, విల్లు ప్లస్ V1, దే విల్ స్టార్ట్ టుమారో. సార్ రేపు నాకు తెలిసి వాళ్ళు నెక్స్ట్ వీక్ వాళ్ళు రారు సార్, నెక్స్ట్ వీక్ వాళ్ళు రారు, ఇంకా ఆగిపోతారు. దే రేపు రారు, లేదు నెక్స్ట్ వీక్ రాదు. దే విల్ నాట్ కమ్. ఐ థింక్ నెక్స్ట్ వీక్ దే విల్ నాట్ కమ్. దే విల్ నాట్ కమ్ నెక్స్ట్ వీక్. యాక్చువల్లీ విల్ కమ్ అంటే వస్తారు, విల్ నాట్ కమ్ అంటే రేపు రారు. నేనైతే ఇంగ్లీష్ని వదిలిపెట్టను. నేను ఇంగ్లీష్ని ప్రాక్టీస్ చేస్తాను. నేను అంటే ఐ విల్ ప్రాక్టీస్ మై ఇంగ్లీష్. నేను నా ఇంగ్లీష్ని ప్రాక్టీస్ చేస్తాను. వదిలే ప్రసక్తి లేదు. నేను వదలను. ఐ విల్ నాట్ గివ్ అప్. I will not give up my English. I will not give up my efforts. నా ఎఫర్ట్స్ని నేను వదలను, కంటిన్యూ చేస్తాను. నేను కంటిన్యూ చేస్తాను. I will continue. ఎంతవరకు? till I get commanding. నాకు కమాండింగ్ వచ్చేంత వరకు నేను I will continue చేస్తాను సార్. సో పాజిటివ్ అయితే నేను చేస్తాను అని, నెగిటివ్ అయితే నేను చేయను అని. ఇంటరాగేటివ్ వస్తే ఏమైతే సార్ అంటే చూడండి, ఇక్కడ మీరు వస్తారు అంటే, మీరు వస్తారు నాకు తెలుసు. యూ విల్ కమ్ ఫర్ షటిల్. అరే బాబు మీరు వస్తారు అంటే యూ విల్ కమ్ పాజిటివ్. నెగిటివ్ చేద్దాము. యూ విల్ నాట్ కమ్ దాట్. యూ విల్ నాట్, ఐ నో దట్ యూ విల్ నాట్ కమ్ టుమారో. యూ విల్ నాట్ కమ్. మీరు రేపు రారు.
ఇప్పుడు దాన్ని ఇంటరాగేటివ్ చేద్దాం, అంటే క్వశ్చన్ చేద్దాం. ప్రశ్నించడం. మీరు వస్తారు అంటే యూ విల్ కమ్. మీరు వస్తారా అంటే చూడండి, మీరు వస్తారు అంటే యూ విల్ కమ్. మీరు వస్తారా సార్, మీరు వస్తారా అంటే సబ్జెక్టు హెల్పింగ్ వర్బ్ మార్చుకోండి. విల్ యూ కమ్ టుమారో? ఎక్స్క్యూజ్ మీ, రేపు వస్తారా మీరు? విల్ యూ స్టార్ట్ టుమారో? అరే విల్ యూ కమ్ టుమారో? రేపు వస్తున్నారా మీరు? విల్ యూ కమ్? ఎస్ ఐ విల్ కమ్ దేర్. ఎస్ ఐ విల్. రేపు వస్తారా? విల్ యూ కమ్. ఎన్ని గంటలకు వస్తారు? ఎన్ని గంటలకు వస్తారు? ఎన్ని గంటలకు వస్తారంటే ఇక్కడ అట్ వాట్ టైం. టెల్ మీ అట్ వాట్ టైం విల్ యూ కమ్. రేపు మీరు ఎన్ని గంటలకు వస్తారు? అట్ వాట్ టైం విల్ యూ కమ్. ఎందుకు వస్తారు సార్ అసలు? ఊరికే బుర్ర దీనికి. ఎన్ని గంటలకంటే అట్ వాట్ టైం. ఎందుకు వస్తావు అంటే వై పెట్టండి. ఎందుకు వస్తావు అంటే వై. టెల్ మీ వై విల్ యూ కమ్. ఎలా వస్తావు సార్ నువ్వు? బైక్లో వస్తావా, కార్లో వస్తావా, బస్సులో వస్తావా? ఎలా వస్తావు నువ్వు? మంచిగా వస్తావా, మామూలుగా వస్తావా? సో ఎలా వస్తావు అంటే హౌ పెట్టండి. టెల్ మీ హౌ విల్ యూ కమ్. ఎలా చేరుకుంటావు? హౌ విల్ యూ రీచ్. ఎలా బతుకుతావు నువ్వు? హౌ విల్ యూ సస్టైన్ యువర్ లైఫ్. ఎలా నిలబడతావురా నువ్వు? హౌ విల్ యూ స్టాండ్. ఎట్లా సంపాదిస్తావు ఇంత టైం కిల్ చేసుకుంటే? హౌ విల్ యూ ఎర్న్ ద మనీ. నీ ఫ్యామిలీని ఎట్లా పోషిస్తావు? హౌ విల్ యూ ఫీడ్ యువర్ ఫ్యామిలీ. అంత దరిద్రంగా ఎట్లా ఆలోచిస్తావు నువ్వు? హౌ విల్ యూ థింక్ లైక్ దట్? హౌ విల్ యూ థింక్ మై డియర్స్? అట్లా టైం ఎట్లా నువ్వు కిల్ చేస్తావు బా? హౌ విల్ యూ కిల్ యువర్ టైం? టెల్ మీ హౌ విల్ యూ కిల్ లైక్ దట్? హౌ సార్, ఎలా హ్యాండిల్ చేస్తారు సార్ మీరు? హౌ విల్ యూ హ్యాండిల్ ఆల్ దీస్ థింగ్స్ సార్? నన్ను అడిగారు సార్, మీరు షూటింగు, ఎడిటింగు, ఆన్లైను, ఆఫ్లైను, అప్లోడింగు, దిస్ దట్, పర్సనల్, ప్రొఫెషనల్, హౌ విల్ యూ హ్యాండిల్ ఆల్ దీస్ థింగ్స్? అరే ఐ హ్యావ్ టు హ్యాండిల్ మై డియర్స్. నేను హ్యాండిల్ చేయాలి. అది మనం చేసుకో, మన పని మనం చేయకపోతే, ఇఫ్ ఐ డోంట్ వర్క్ ఫర్ ద సేక్ ఆఫ్ మై సెల్ఫ్, హూ విల్ వర్క్ ఫర్ మీ? నా కోసం కామెంట్ పెట్టండి. ఇఫ్ ఐ డోంట్ వర్క్ ఫర్ మై సెల్ఫ్, నా కోసం నేను పని చేసుకోకపోతే, ఇఫ్ ఐ డోంట్ వర్క్ ఫర్ మై సెల్ఫ్, హూ విల్ వర్క్ ఫర్ మీ? ఎవరు పని చేస్తారు నా కోసం? ఎవరు పని చేయరు. సో దట్స్ వాట్. ఎలా చేస్తావు? హౌ విల్ యూ డూ దట్? ఎట్లా కంటిన్యూ చేస్తావు ఇంకా అంత దరిద్రమైన జాబ్? హౌ విల్ యూ కంటిన్యూ ఇన్ సచ్ అ డర్టీ జాబ్? హౌ విల్ యూ కంటిన్యూ దట్? ఎలా కంటిన్యూ చేస్తావు అంత తక్కువ శాలరీకి? సో ఇది పాయింట్. పాజిటివ్, నెగిటివ్, ఇంటరాగేటివ్. నెగిటివ్ ఇంటరాగేటివ్ ఉంటుంది. నెగిటివ్ ఇంటరాగేటివ్. మీరు వస్తారా అంటే విల్ యూ కమ్. మీరు వస్తారా అంటే విల్ యూ కమ్. అయ్యా మీరు రారా, విల్లుకు నాట్ పెట్టండి. విల్ నాట్కి షార్ట్ ఫామ్ ఓంట్. ఓంట్ యూ కమ్? ఎక్స్క్యూజ్ మీ, మీరు రారా? ఓంట్ యూ కమ్? మీరు లైవ్కి రారా? ఓంట్ యూ కమ్ ఫర్ లైవ్? ఎందుకు రారు మీరు? నేను పెట్టేదే మీకోసం. జస్ట్ ఐఎమ్ కండక్టింగ్ ద లైవ్ సెషన్స్, ఫ్రీ సెషన్స్ ఫర్ ద సేక్ ఆఫ్ యువర్ సెల్ఫ్. మరి మీరు ఎందుకు రారు? వై వోంట్ యూ కమ్? ఎందుకు నువ్వు రెస్పాండ్ ఇవ్వవు సరిగ్గా? వై వోంట్ యూ రెస్పాండ్ ప్రాపర్లీ మై డియర్స్? చాలా బాగుంటుంది ఈ ఫేజ్. వై వోంట్ యూ. ఇది ఇంతవరకు సేమ్. ఈ వర్బులు మారుద్దాం. అంతా సేమ్ ఉంది. ఇక్కడ వర్బ్ ఒకటి మార్చండి. ఎందుకు రావు అంటే వై వోంట్ యూ కమ్. ఎందుకు తినవు పాపను? ఎందుకు తినవు? వై వోంట్ యూ ఈట్. ఎందుకు రా నువ్వు అర్థం చేసుకోవు ప్లీజ్? చెప్పండి ఆన్సర్. వై వోంట్ యూ అండర్స్టాండ్. ఎందుకు నువ్వు జీవితం గురించి ఆలోచించవు? వై వోంట్ యూ థింక్ అబౌట్ యువర్ లైఫ్? Why won't you think about this is your life? This is your game. This is your life. Then why won't you think about your life? ఎందుకు నీ జీవితం గురించి నువ్వు why won't you think my dears? ఎందుకు పని చేయవు నువ్వు? why won't you work my dears? This is what పాజిటివ్, నెగిటివ్. సో నేను వస్తాను, I will come. నేను ఫైట్ చేస్తాను. చెప్పండి. I will fight, I will not fight. I will fight my dears. సాధించేంత వరకు ఫైట్ చేస్తూనే ఉంటా. I will fight my dears. నేనైతే వదిలిపెట్టాను. ఐ విల్ నాట్ గివ్ అప్. నేనైతే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. సో పాజిటివ్. నేను చేస్తాను, విల్లు, చెయ్యను, విల్ నాట్. చేస్తావా? విల్ యూ. చెయ్యవా? విల్ నాట్. వోంట్ యూ. ఇంకా సబ్జెక్ట్ ఏదైనా హీ, షీ, ఇట్ వచ్చినా, ఐ వచ్చినా, వి వచ్చినా, యూ వచ్చినా, దే వచ్చినా, హీ వచ్చినా, షీ వచ్చినా, ఇట్ వచ్చినా, బేసిక్గా ఈ రెండింటికి షల్లు వాడండి, వీటికి వెళ్ళు వాడండి అనేది బేసిక్గా చాలామంది చిన్నప్పటి నుంచి చెప్తుంటారు. బట్ చాలామంది ఐ షల్ కమ్ అని అంటారు, కానీ ఐ విల్ కమ్మే అంటారు. మళ్ళీ చెప్తున్నా, షల్ ఎప్పుడు వాడతాం సార్ అంటే క్వశ్చనింగ్కి. షల్ వి స్టార్ట్ ద క్లాస్? షల్ ఐ గో మై డియర్స్? షల్ ఐ గో దర్? షల్ వి కంటిన్యూ ద క్లాసెస్ మై డియర్స్?
Shall we learn the language? Shall we speak in English? Shall we fight? Shall we ask them? Shall we ask them on the face? అట్లా క్వశ్చనింగ్ ఇంటరాగేటివ్కి షల్ వి అనేది చాలా బాగుంటుంది. సో దిస్ ఇస్ వాట్ సింపుల్ ఫ్యూచర్. సింపుల్ ఫ్యూచర్ని లైక్ ఏదో క్వశ్చనింగ్ చేయడం సార్ సింపుల్ ఫ్యూచర్ యొక్క రైట్. ఇప్పుడు ఏం చేస్తాం సార్ అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎట్లా అడుగుతాడు, దే స్టార్ట్ ద క్లాసెస్ సూన్ అని స్టేట్మెంట్ ఇచ్చేసి ఆన్సర్ మీరు ఇది చెప్పొచ్చు. దే విల్ నాట్ స్టార్ట్ బి, దే హ్యావ్ స్టార్టెడ్, సి దే విల్ స్టార్ట్, డి దే విల్ స్టార్టెడ్ అని ఏదో ఒక 4 ఆప్షన్లు ఇచ్చేస్తాడు. ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చిన వెంటనే మనం ఏం చేయాలి, దీంట్లో ఏముంది సూన్ అనేది ఉంది చూడండి. సూన్ అనేది ఏంటి అంటే సింపుల్ ఫ్యూచర్ యొక్క కీవర్డ్. అంటే ఇది సింపుల్ ఫ్యూచర్లో ఫిల్ చేయాలి. ఇక్కడ మనకు పాజిటివ్ నెగిటివ్ నా స్టార్ట్ అని ఉంటే పాజిటివ్, నాట్ స్టార్ట్ ఉందంటే నెగిటివ్. సో పాజిటివ్ ఫార్ములా సబ్జెక్టు విల్లు షెల్. విల్లు యాడుంది, ఇక్కడ వీళ్ళుంది, ఈడ విల్లుంది, కానీ ఇక్కడ నాట్ ఉంది, నెగిటివ్ కాదు. ఇక్కడ ఇది వదిలేయండి. ఇక్కడ విల్ స్టార్టెడ్ అని ఉంది, మనకు V1 కదా కావాల్సింది. సబ్జెక్టు విల్లు షెల్ V1 ఇక్కడ V3 ఉంది, స్టార్ట్. సో ద ఆన్సర్ ఇస్ దే విల్ స్టార్ట్. అంటే నేను మోడల్ చెప్తున్నా, ఇంత ఈజీగా ఉంటుందని కాదు కానీ జస్ట్ మోడల్ ఐమ్ టెల్లింగ్. గివెన్ స్టేట్మెంట్లో ఇచ్చిన స్టేట్మెంట్లో కీవర్డ్ కనిపెట్టడం, అది ఏ స్ట్రక్చరు, ఆ కీవర్డ్ ఏ స్ట్రక్చరు, దాని యొక్క అప్లికేషన్లో చేస్తే మనకు ఆన్సర్ దొరుకుతుంది. దిస్ ఇస్ సింపుల్ ఫ్యూచర్. సింపుల్ ఫ్యూచర్ని ఫ్యూచర్లో జరిగే పనులు, జరగని పనులు ఫ్యూచర్లో ప్రశ్నించాలి సార్ అన్న విల్ షెల్తో ప్రశ్నించండి. సింపుల్ ఫ్యూచర్ ఫినామినల్ ఉంటుంది. కీవర్డ్స్ గుర్తుపెట్టుకోండి, యూసేజ్ గుర్తుపెట్టుకోండి, స్ట్రక్చర్ గుర్తుపెట్టుకోండి. సింపుల్ ఫ్యూచర్. నెక్స్ట్ లేట్ చేయకుండా నంబర్ 10th టెన్స్ ఫ్యూచర్ కంటిన్యూస్ తీసుకుంటాను. బాగా గమనించండి, కంటిన్యూస్ అంటేనే ఇంగ్ ఫార్మ్స్ వస్తాయి. దాన్ని మనం వర్బ్ 4 అంటాం. సో V4 అంటే ఏం లేదు, ఇంగ్ ఫార్మ్స్ వస్తాయి. స్పీకింగ్, కమ్మింగ్, టేకింగ్, గివింగ్. వర్బ్ 4 అంటే ఇంగ్ ఫార్మ్స్ వస్తాయి. ఏం లేదు, వర్బ్ 1కి ఇంగ్ ఫార్మ్ వస్తుంది. అంటే V1 + ing = V4. అంటే టేక్ అనేది V1 అనుకోండి, టేకింగ్ అంటాం. సపోజ్ టేక్, ఇది V1, దీనికి ఇంగ్ ఫార్మ్ పెట్టండి టేకింగ్, ఇట్స్ కాల్డ్ V4. ఓకేనా. సో కంటిన్యూస్ అంటేనే మనకి V4 కన్ఫామ్. కామన్ ఫ్యాక్టర్స్ సబ్జెక్టు ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుంది. ఇక్కడ విల్లు షెల్ కామను, బి అనే ఒక బి ఫామ్ వస్తుంది. ఇది మనకి ఫ్యూచర్ కంటిన్యూస్ యొక్క స్ట్రక్చర్. సో ప్రతి టెన్స్కి మనకి స్ట్రక్చరు, యూసేజు, కీవర్డ్స్. ఓకేనా. ప్రతి టెన్స్కి మన స్ట్రక్చరు, కీవర్డ్, యూసేజ్. సో మనకి స్ట్రక్చర్ తెలుసు, పాజిటివ్ స్ట్రక్చరు ఎట్లా ఫామ్ అయింది. కంటిన్యూస్ అంటే V4 అంటే ఇంగ్ ఫాము, సబ్జెక్టు ఆబ్జెక్టు కామను, విల్లు షెల్లు వస్తుంది, బి వస్తుంది. ఎట్లా ఎగ్జాంపుల్ ఉంటుంది, రేపు ఈ సమయానికి నేను టీచ్ చేస్తుంటాను. ఐ విల్ బి టీచింగ్ అట్ దిస్ టైమ్ టుమారో. నెక్స్ట్ ఇయర్ ఈ సమయానికి నేను దున్ని పడేస్తుంటాను. ఐ విల్ బి ప్లఫింగ్ అట్ దిస్ టైమ్ నెక్స్ట్ ఇయర్. లేదు నెక్స్ట్ ఇయర్ ఈ సమయానికి కొంతమంది నిరుద్యోగ పిల్లలు చెప్తుంటారు, సార్ నేను ఉద్యోగం చేస్తుంటాను సార్. డామ్ షూర్ ఐ విల్ బి వర్కింగ్ అట్ దిస్ టైమ్ నెక్స్ట్ ఇయర్. ఫ్యూచర్లో ఒక పని జరుగుతూ ఉంటుంది, దాన్ని ఫ్యూచర్లో కంటిన్యూస్ అంటాం. దట్స్ వాట్ ఫ్యూచర్ కంటిన్యూస్. రేపు ఈ సమయానికి నేను ఏం చేస్తుంటా మళ్ళీ టీచ్ చేస్తుంటా. ఐ విల్ బి టీచింగ్. వాళ్ళు ఏం చేస్తుంటారు స్టూడెంట్స్, దే విల్ బి లిసనింగ్ మై క్లాస్ అట్ దిస్ టైమ్ టుమారో మై ఐడియాస్, అండ్ యూ విల్ బి వాచింగ్ మై వీడియోస్. యూ విల్ బి వాచింగ్ అండ్ యూ విల్ బి లెర్నింగ్ ద లాంగ్వేజ్ అండ్ యూ విల్ బి గెయినింగ్ ద నాలెడ్జ్ని మీరు గెయిన్ చేస్తుంటారు. అది మనకు ఫ్యూచర్లో ఒక పని జరుగుతూ ఉంటే ఫ్యూచర్ కంటిన్యూస్. సో నెగిటివ్ స్ట్రక్చర్ వచ్చేసి దీనికి నాట్ పెట్టేయండి. సబ్జెక్ట్, విల్ గమనించాలి, స్ట్రక్చర్స్ ఇప్పుడే నేర్చుకోవాలి. ప్లస్ నాట్,
ప్లస్ బి ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. ఇదేంది చేస్తుంటాను అంటే ఐ విల్ బీ చేస్తూ ఉండను, ఐ విల్ నాట్ బి డూయింగ్ దట్. నేను నెక్స్ట్ ఇయర్ ఈ సమయానికైతే ఇంత కష్టపడుతూ ఉండను. ఐ విల్ నాట్ బి వర్కింగ్ దిస్ మచ్ ఆఫ్ హార్డ్ అట్ దిస్ టైమ్ నెక్స్ట్ ఇయర్. నెక్స్ట్ ఈ సమయానికైతే ఇంత కష్టపడుతున్నాను. ఎందుకు సార్ అంటే కొన్ని రోజులే కష్టపడాలి, దాని తర్వాత మైండ్ వర్క్ చేయాలి. హార్డ్ వర్క్ చేయాలన్నా స్మార్ట్ వర్క్ చేయాలన్నా? హలో, స్మార్ట్ వర్క్ ప్లస్ హార్డ్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు సక్సెస్. కామెంట్లు పెట్టండి. సక్సెస్ కొట్టాలి సార్ అంటే చాలామంది స్మార్ట్ వర్క్ చేయండి అంటారు. స్మార్ట్ వర్క్ ఎప్పుడు వస్తుంది? హార్డ్ వర్క్ చేసి 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 మనకి ఎక్స్పీరియన్స్ గెయిన్ అవుతుంది. ఒక పనిని రోజు కష్టపడుతున్నారు అనుకోండి, దాంట్లో ఉన్న ఈజీనెస్ తెలుస్తుంది. స్మార్ట్ వర్క్ హార్డ్ వర్క్ లేకుండా స్మార్ట్ వర్కే లేదు అసలు. పని మీద మనకి బ్యూటీ, పని మీద కమాండింగ్ ఎప్పుడు వస్తుంది సార్ అంటే రోజు దాని మీద కింద మీద పడింటే ఎక్స్పీరియన్స్ గెయిన్ అయిన తర్వాత అప్పుడు స్మార్ట్ వర్క్ వస్తుంది. స్మార్ట్ వర్క్ డైరెక్ట్ స్మార్ట్ వర్క్ అది చల్తా అనమాట, అది నడవదు అనమాట. సో సక్సెస్ అంటే ఏంటి సార్ అంటే హార్డ్ వర్క్ ప్లస్ స్మార్ట్ వర్క్. కామెంట్లో పెట్టండి, కష్టపడండి. హార్డ్ వర్క్ నేను నిజంగా చెప్తున్నాను, ఒక మాట చెప్తున్నా, మీ అందరితో పంచుకోవాలి. నేను ఇప్పుడు షటిల్ ఆడాను, 2 days అయింది వీడియో పెట్టక. బ్రెయిన్ ఒక్కసారి ఫోకస్ కుదరట్లే, వచ్చి కూర్చున్నా. గుడ్ మార్నింగ్ మడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మహేష్ ఇంగ్లీష్ అకాడమీ. టుడే ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ ద క్లాస్ అని చెప్పడానికి మీరు నమ్మరు, మీతో పంచుకోవచ్చు. 1/2 hour పట్టింది నాకు. చూడండి చెమటలు ఓడేస్తున్నాయి. ఎందుకు సార్ అంటే ఇంకా కొంచెం ప్రాక్టికల్గా రావాలా, కొంచెం ఓవర్గా ఉండకూడదు, జనాలకి ఈజీగా ఉండాలా. అది రైటా రాంగో తెలియదు కానీ OCD అంటారు దాన్ని. కొంచెం ప్రాబ్లం ఏమి ఉండొచ్చేమో కానీ బట్ ఎక్కడ వదిలిపెట్టకూడదు. వీ షుడ్ నాట్ గివ్ అప్ అన్నమాట. నేనైతే వదిలిపెట్టాను. ఐ విల్ నాట్ గివ్ అప్. వీడియో తీయాలి, కాన్సెప్ట్ చెప్పాలి, జనాలకి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఐ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ వెరీ క్లియర్లీ అండ్ ఐ విల్ అప్లోడ్ ద వీడియో అండ్ వీడియో అప్లోడ్ చేయాలి. అది నా కాన్సెప్ట్. సో ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నాను ఇదంటే ఎందుకు చెప్తున్నాను సార్ అంటే స్మార్ట్ హార్డ్ వర్క్ లేకుండా హార్డ్ వర్క్ ఇప్పుడు చూడండి చాలా ఈజీగా అయిపోయింది. ఇప్పుడు మీతో నేను చాలా ప్లెయిన్గా మాట్లాడుతున్నాను. నేను ఐఎమ్ స్పీకింగ్ వెరీ ప్లెయిన్లీ. నాకేం భయం లేదు, ఫియర్ లేదు. ఎందుకు లేదు సార్ అంటే స్టార్టింగ్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఒక పని ఇంగ్లీష్ అయినా, తెలుగు అయినా, కాన్సెప్ట్ అయినా, జావా అయినా, లేకపోతే షార్ప్ అయినా, ఓకే ఐటీ ఏ కాన్సెప్ట్ అయినా కూడా చూడండి, ద బిగినింగ్ ఈజ్ ఆల్వేస్ హార్డెస్ట్. కామెంట్లో పడేయండి ప్లీజ్. ద బిగినింగ్ ఈజ్ ఆల్వేస్ హార్డెస్ట్. బిగినింగ్ ఎప్పటికి కూడా కష్టంగా ఉంటుంది నాయన. నేను సైకిల్ నేర్చుకుంటున్నప్పుడు ఇట్టి ఈ సైడ్ తిరిగి ఆ సైడ్ తిరిగి ఎవరికొకటి పెడుతుంటే బిగినింగ్ చాలా హార్డెస్ట్ ఉండే. బైక్ నేర్చుకుంటున్నప్పుడు మీ అందరికీ తెలిసిందే, నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. గేర్ వేస్తే క్లచ్ పోతుంది, క్లచ్ చేస్తే గేర్ పోతుంది. ఈ రెండు చూసుకుంటే ఎవరికొకటి పెట్టేస్తాం, లేకపోతే మనమే కింద పడతాం. బట్ ఈరోజు ద బిగినింగ్ ఈజ్ ఆల్వేస్ హార్డెస్ట్, దట్ వీ హ్యావ్ టు బిలీవ్ మై డియర్స్. నౌ చాలామంది కామెంట్స్, సార్ నా కాన్సెప్ట్ అర్థమవుతుంది, మీరు చెప్పేది అర్థమవుతుంది, సబ్జెక్ట్ ఉంది, నోట్స్ రాసుకుంటున్నా, ఇంగ్లీష్ రావట్లేదు. బిగినింగ్ హార్డెస్ట్ ఉంటుంది. ఈ వీడియో దీనికి నాకైతే నేను మీతో పంచుకోవచ్చు, నాకు ఛాన్స్ వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఎంత కష్టం అనిపించింది సార్ అంటే ఏంట్రా బాబు అనిపించింది నాకు. అయినా పర్లే, వదిలేస్తే లైక్ ఆల్ పీపుల్ అందరిలాగే వెళ్తాం. వదిలిపెట్టకూడదు, నెవర్ గివ్ అప్ నేచర్ ఉండాలి. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కష్టపడాలి. యంగ్ ఏజ్లో ఉన్నప్పుడే, ఉడుకు రక్తం ఉన్నప్పుడే ఊపి పడేయాలంటారు. ప్రాయంలోనే ఉపాయం అని చెబుతూ సో ఇక్కడ ఏం చేస్తున్నాను సార్ అంటే నేను చేస్తుంటాను. సో స్మార్ట్ వర్క్ ఉండాలి, హార్డ్ వర్క్ ఉండాలి. సో నేను ఎందుకు చెప్తున్నాను సార్ అంటే నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి నేను హార్డ్ వర్క్ చేయను. ఐ విల్ నాట్ బి డూయింగ్ హార్డ్ వర్క్ అట్ దిస్ టైం నెక్స్ట్ ఇయర్. ఎందుకు సార్ అంటే ఇప్పుడు హార్డ్ వర్క్ అంతా చేసినాం, అప్పుడు స్మార్ట్ వర్క్ చేస్తా. ఐ విల్ బి డూయింగ్ స్మార్ట్ వర్క్ అట్ దిస్ టైం నెక్స్ట్ ఇయర్. ఇంతవరకు ఎవరైనా వీడియో చూస్తుంటే హ్యాట్స్ ఆఫ్ ఫర్ ఆల్ ది పీపుల్. ఒక్కసారి కమెంట్ పడేయండి అంతే. అట్లనమాట. సో ఫ్యూచర్లో ఒక పర్టికులర్ టైంకి ఒక పని చేస్తుంటాను. ఐ విల్ బి డూయింగ్. సో దిస్ ఇస్ లైక్ స్ట్రక్చర్స్, యూసేజ్ ఆల్రెడీ ఇప్పుడు దాకా అదే చెప్పుకున్నాం కాబట్టి అవసరం లేదు. ఫ్యూచర్లో అంటే భవిష్యత్తులో ఒక పని జరుగుతుంది. ఫ్యూచర్లో ఒక పని జరుగుతూ ఉంటుంది రేపు ఈ సమయానికి. అట్ దిస్ టైం కీవర్డ్స్ ఏంటి? ఒకటే యాక్ట్, బాగా గమనించాలి. అట్ దిస్ టైం టుమారో, ఏమమ్మా అట్ దిస్ టైం నెక్స్ట్ వీక్, లేదా నెక్స్ట్ మంత్, లేదా నెక్స్ట్ ఇయర్. ఇది మనం కీవర్డ్స్గా పరిగణిస్తుంటే దీన్ని ఫ్యూచర్ కంటిన్యూస్గా ఒకటే కాన్సెప్ట్ ఉంటుంది. ఒక సమయానికి ఒక పని జరుగుతూ ఉంటుంది. ఇట్స్ వాట్ ఫ్యూచర్
కంటిన్యూస్ అని చెబుతూ, సో ఫ్యూచర్ కంటిన్యూస్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, నంబర్ 11 చాలా అవసరం, ఇది బాగుంటుంది కూడా. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. సో ప్రతి టెన్స్ లాగానే స్ట్రక్చరు, యూసేజు, కీవర్డ్స్. సో పర్ఫెక్ట్ అంటేనే బాగా గమనించండి, పర్ఫెక్ట్ అంటేనే మనకు V3 రావాలి, పర్ఫెక్ట్ అంటేనే V3 రావాలి. సబ్జెక్టు ఆబ్జెక్టు కామను, సబ్జెక్టు ఆబ్జెక్టు కామను. స్ట్రక్చర్ గమనించండి ప్లీజ్, లర్న్ ద స్ట్రక్చర్. సబ్జెక్టు ఆబ్జెక్టు కామను. ఫ్యూచర్ అంటేనే విల్లు షెల్లు. ఎప్పటికి గుర్తుపెట్టుకోండి, V3 కంటే ముందు, వర్బ్ 3 కంటే ముందు బాగా గమనించాలి, అద్భుతమైన పాయింట్. వర్బ్ 3 కంటే ముందు హ్యావ్ ఫామ్స్ ఉండాలి. అది హ్యావ్ వస్తుందా, హ్యాజ్ వస్తుందా, హ్యాడ్ వస్తుందా, ఏమన్నా ఆ టెన్స్ను బట్టి, కానీ మొత్తానికైతే హ్యావ్ ఫామ్ ఉండాలి. సో V3 ఉంది కాబట్టి ఇక్కడ మనకి హ్యావ్ పెట్టాలి. చాలామందికి డౌట్, ఇక్కడ అన్నిటికీ హ్యావే పెట్టాలన్నా, హీ షీట్ వస్తే హ్యాజ్ పెట్టొచ్చా, పెట్టకూడదు. విల్ తర్వాత హ్యాజ్ రాదు, ఐ విల్ హ్యాజ్, షీ విల్ హ్యాజ్ రాదు, షీ విల్ హ్యావే వస్తుంది. సో ఫ్యూచర్ పర్ఫెక్ట్ స్ట్రక్చర్ తెలుసు మనకి. ఐ విల్ నాట్ హ్యావ్, ఐ విల్ నాట్ హ్యావ్ కంప్లీటెడ్, రైట్. ఇది పాజిటివ్ స్ట్రక్చర్, ఇది పాజిటివ్ స్ట్రక్చర్. సో నెగిటివ్ స్ట్రక్చర్ చూడండి. నెగిటివ్ స్ట్రక్చర్ అంటే నాట్ యాడ్ చేస్తాం, ఇట్స్ వెరీ సింపుల్. లెట్ us గో ఫర్ ద నెగిటివ్ స్ట్రక్చర్. సబ్జెక్టు ప్లస్ విల్ షెల్ ప్లస్ నాట్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3. I will not have completed plus object. This is negative. Positive okay, negative okay. Usage ఏంటి, చాలా అవసరం చూడండి. ఫ్యూచర్ పర్ఫెక్ట్ ఎప్పుడు వాడతాం సార్ అంటే, ఇప్పుడు నేను వీడియో తీస్తున్నాను కదా, ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 10 అయింది అనుకోండి, 10 అయింది. 1 గంటకంతా అంటే ఫ్యూచర్, ఈరోజు 1 గంటకంతా నేను అప్లోడ్ చేసి ఉండింటాను. I will have uploaded V3 చూడాలి. I will have uploaded this video by keyword ఒకటే, keyword by ఆ సమయానికంతా. I will have uploaded by 1 o'clock. సపోజ్ ఒక స్టూడెంట్ ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాడు, ఎప్పటికీ నేర్చుకుంటా ఉన్నావు, నెక్స్ట్ మంత్ కంటే నేను ఇంగ్లీష్ నేర్చుకొని ఉంటాను సార్, దాని తర్వాత నేను జాబ్ స్టార్ట్ చేస్తాను సార్. నెక్స్ట్ మంత్ కంతా ఒక స్టూడెంట్ ఇంగ్లీష్ నేర్చుకుంటుంటాడు, ఎప్పటికంతా నేర్చుకుంటావు, నెక్స్ట్ మంత్ కంతా నేను ఇంగ్లీష్ నేర్చుకుంటాను సార్ అంటాడు. ఐ విల్ హ్యావ్ లంచ్, ఐ విల్ హ్యావ్ లంచ్ బై నెక్స్ట్ మంత్. కామెంట్ పెట్టండి, నెక్స్ట్ మంత్ ఎప్పటికంతా నేర్చుకుంటారు మీరు. వెన్ విల్ యూ హ్యావ్ లర్న్డ్ ద లాంగ్వేజ్ అంటే, సీ దట్ ఐ థింక్ ఐ విల్ హ్యావ్ లర్న్డ్ బై నెక్స్ట్ మంత్. మీరు ఎప్పటికంతా ఇల్లు కట్టేసి ఉంటారు. వెన్ విల్ హ్యావ్ కన్స్ట్రక్టెడ్ యువర్ హౌస్ అంటారు. వన్ విల్ యూ హ్యావ్ కన్స్ట్రక్ట్ యువర్ హౌస్, ఐ విల్ హ్యావ్ కన్స్ట్రక్టెడ్ బై నెక్స్ట్ ఇయర్. నెక్స్ట్ ఇయర్ కంతా నేను ఇంటిలో గృహప్రవేశం చేసి ఉంటాను. ఐ విల్ హ్యావ్ కన్స్ట్రక్టెడ్ చేసి ఉండింటాను. ఐ విల్ హ్యావ్ కన్స్ట్రక్టెడ్. కావాలంటే సబ్జెక్టు, విల్, హ్యావ్, V3. ఫ్యూచర్లో ఒక సమయానికంతా ఒక పని అయిపోయి ఉంటుంది. ఫ్యూచర్ కంటిన్యూస్. ఫ్యూచర్లో పని అయిపోయి ఉంటుంది. ఫ్యూచర్లో ఒక సమయానికంతా ఒక పని అయిపోయి ఉంటుంది. సపోజ్ మన సబ్స్క్రైబర్స్, సపోజ్ బెస్ట్ ఎగ్జాంపుల్, మన సబ్స్క్రైబర్స్ 2,50,000 ఉన్నారు, 2,50,000 అనుకోండి. వెన్ విల్ యూ హ్యావ్ రీచ్డ్ 10 lakhs, 10 లక్షలు నీకు ఎప్పుడు అవుతుంది? అప్పుడు నేను అంటాను, నెక్స్ట్ ఇయర్, 1 సంవత్సరానికి నాకు టైం ఇవ్వండి, 1 సంవత్సరం నాకు టైం ఇవ్వండి. ఐ విల్ హ్యావ్ రీచ్డ్ 10 lakhs బై నెక్స్ట్ ఇయర్, బై నెక్స్ట్ 2027, 2026 ఎండింగ్ అంతా ఐ విల్ హ్యావ్ రీచ్డ్ 10 lakhs సబ్స్క్రైబర్స్ బై నెక్స్ట్ ఇయర్. నెక్స్ట్ ఇయర్కి అంతా నాకు 10 లక్షల సబ్స్క్రైబర్స్ని చేరుకొని ఉంటాను. ఐ విల్ హ్యావ్ రీచ్డ్. మీరు కామెంట్ పెట్టండి, ఇంగ్లీష్ ఎప్పటికీ నేర్చుకుంటాం. వన్ విల్ యూ హ్యావ్ లర్న్డ్, ఎప్పటికంతా నేర్చుకొని ఉంటాం. వన్ విల్ యూ హ్యావ్ లర్న్డ్, ఐ విల్ హ్యావ్ లర్న్డ్ బై నెక్స్ట్ మంత్ సార్. నెక్స్ట్ మంత్కి అంతా నేను ఖచ్చితంగా నేర్చుకొని ఉంటాను సార్ అని చెప్పడానికి ఫ్యూచర్ పర్ఫెక్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఫ్యూచర్ పర్ఫెక్ట్ అంటేనే ఫ్యూచర్లో ఒక పర్ఫెక్షన్ టైం, అంటే ఒక పర్ఫెక్ట్ టైం అయ్యానికి, లేదా ఒక కరెక్ట్ సమయానికి, ఒక నిర్ణీత సమయానికి
ఒక పని అయిపోయి ఉంటుంది, ఫ్యూచర్ పర్ఫెక్ట్ అది. ఇంకా లాస్ట్ వన్ ఉంది, ఒకటి లాస్ట్ వన్ ఉంది, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. బాగా గమనించాలి, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. సో లేట్ చేయకుండా ఫ్యూచర్ పర్ఫెక్ట్, గమనించాలి స్ట్రక్చర్ ఇప్పుడే నేర్చుకోండి మీరు. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఏముంటుంది? కంటిన్యూస్ అంటేనే ఇంగు ఫామ్ ఉంటుంది, సబ్జెక్టు ఆబ్జెక్టు కామన్ ఉంటుంది, సబ్జెక్టు ఆబ్జెక్టు కామన్ ఉంటుంది. కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోదాం, ఛార్జింగ్ అయిపోయింది. ఇక్కడ విల్లు షెల్లు కామను. ఇక్కడ హ్యావ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్కి హ్యావ్ బీన్ ఖచ్చితంగా వస్తుంది. ఐ విల్ హ్యావ్ బీన్, ఇది స్ట్రక్చర్, రైట్. సో దిస్ ఇస్ స్ట్రక్చరు, ఇది స్ట్రక్చర్. యూసేజ్ ఏంటంటే, యూసేజ్ వెరీ సింపుల్. మా అమ్మ వెయిట్ చేస్తుంటుంది నేను వెళ్ళేంత వరకు. ఒక పని ఫ్యూచర్లో జరుగుతూ ఉంటుంది, ఇంకొక పని ఆపేంత వరకు. చూడండి, ఇది జరుగుతూ మా అమ్మ వెయిట్ చేస్తూ ఉంటుంది, మా అమ్మ వెయిట్ చేస్తూ ఉంటుంది నేను చేరుకునేంత వరకు. ఒక్కసారి నేను చేరుకున్నాను అనుకో, ఆమె వెయిటింగ్ ఆపేస్తుంది. మై మదర్ సబ్జెక్ట్ చూడండి, యూసేజ్ కంప్లీట్గా మై మదర్, మై మదర్, గమనించాలి. మై మదర్ సబ్జెక్ట్ ఇది. విల్ హ్యావ్ బీన్, మై మదర్ విల్ హ్యావ్ బీన్ ఏం చేస్తుంటుంది? వెయిటింగ్ చేస్తుంటుంది. వెయిటింగ్ ఫర్ మీ, వెయిటింగ్ ఫర్ మీ, మా అమ్మ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. టిల్ ఐ రీచ్, టిల్ ఐ రీచ్, నేను చేరుకునేంత వరకు వెయిట్ చేస్తూ ఉంటుంది, నేను చేరుకున్నాక ఆపేస్తుంది. స్టూడెంట్స్ ఎగ్జామ్ రాస్తూనే ఉంటారు బెల్ కొట్టేంత వరకు. స్టూడెంట్స్ విల్ హ్యావ్ బీన్ రైటింగ్, ద స్టూడెంట్స్ విల్ హ్యావ్ బీన్ రైటింగ్, నేను ఇంగ్లీష్ వచ్చేంత వరకు ప్రాక్టీస్ చేస్తాను. ఐ విల్ హ్యావ్ బీన్ ప్రాక్టీసింగ్ టిల్ ఐ గెట్ ద కమాండింగ్. మీరు కామెంట్ పెట్టాలా? ఐ విల్ హ్యావ్ బీన్ సార్, వదిలే ప్రసక్తే లేదు సార్. ఐ విల్ హ్యావ్ బీన్ ప్రాక్టీసింగ్, ఐ విల్ హ్యావ్ బీన్ ప్రాక్టీసింగ్. నా ఫ్రెండు బస్ స్టాండ్లో వదిలేసి ఇప్పుడైతే పోయేస్తా, అడదానికి పోయేస్తా అన్న. ఆడన్నాడు, నువ్వు వచ్చేంత వరకు వెయిట్ చేస్తుంటా. ఐ విల్ హ్యావ్ బీన్ వెయిటింగ్ టిల్ యూ కమ్. లవర్స్ చెప్తుంటారు, నీ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటా. ఐ విల్ హ్యావ్ బీన్ వెయిటింగ్ టిల్ యూ కమ్. నువ్వు వచ్చేంత వరకు వెయిట్ చేసుకుంటూనే ఉండాలి, రాడు కూడా. సో అని చెబుతూ, సో ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. సో ఇవి 12 టెన్సెస్. మళ్ళీ ఒకసారి మీరు అన్ని టెన్సెస్, స్ట్రక్చర్స్, యూసేజ్, కీవర్డ్స్ ఓవరాల్గా ఒకటి ప్లీజ్ రైట్ ఆన్ ద నోట్స్. నేను రాస్తున్నాను సార్, ఐఎమ్ రైటింగ్ ఆన్ ద నోట్స్ అని ఎవరైనా రాస్తుంటే ప్లీజ్ కమెంట్ ఇట్, కమెంట్లో పెట్టేయండి. ప్లీజ్ ప్రాక్టీస్ మై డియర్స్. టెన్సెస్ టేబుల్ ఇంకొకసారి ఇంకో క్లాస్లో ఓవరాల్గా నేను మొత్తం ఒకటే కవర్ చేస్తాను. అండ్ ఐ లైక్ యువర్ రెస్పాన్స్ మై డియర్స్. సో ప్లీజ్ నచ్చితే మీ కామెంట్స్, మీరు నాకు ఇచ్చే ఆయుధం మళ్ళీ చెప్తాను చూడండి, నేను యూవైటీ స్టూడియో ఓపెన్ చేస్తాను. అంటే యూట్యూబ్ అనాలిసిస్ ఓపెన్ చేసి ఫస్ట్ చూసేది కామెంట్స్. అంతగా నడిపిస్తాయి మీ కామెంట్స్. సో మీరు నిజంగా మీకు గెయిన్ అవుతుంది, మీరు నాలెడ్జ్ గెయిన్ అవుతున్నారు, యు ఆర్ లెర్నింగ్ వెరీ వెల్ అనుకుంటే ప్లీజ్ ఎంకరేజ్ మీ. డెఫినెట్గా నేను ఏం చేయగలను అంత చేస్తానని చెప్పుకుంటూ యూట్యూబ్ లైవ్ కూడా రండి. సమ్మర్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ నేను మొదలు పెడుతున్నాను. మా పిల్లలు ఎవరైనా 6th to 7th, 8th, 9th, 10th ఉంటే మన దగ్గర